చేసుకున్నారు కానీ మన పిల్లలను అంటారా ఎట్లా ఏంది నాకేం అర్థమైతే లేదు. అంటే ఎవరు ఇందులో లేడీ కాదు కేడి, తర్వాత ఆమె అఘోరి కాదు, ఫేక్ అఘోరి అనమాట. అఘోరి మ్యారేజ్ చేసుకున్నారు, ఎలా అనిపిస్తున్నారు? ఏం లేదన్న, ఎందుకు చేసుకున్నది ఏమో నాకు అర్థమైతే లేదు. సరే చేసుకున్నారు కానీ మన పిల్లలను అంటారా ఎట్లా ఏంది నాకేం అర్థమైతే లేదు. అంటే ఎవరు ఇందులో పెళ్లి మొగోడు ఎవరు నాకు అర్థం కాలే. అంటే పిల్లలను అంటారా లేకపోతే దత్తత తెచ్చుకుంటారా ఏందో నాకేం అర్థమైతే. అఘోరి మాత అన్నది సనాతన ధర్మం గురించి పోరాడతా, నేను ఎక్కడికైనా సరే పోరాడతా అన్న అఘోరి మాత ఈరోజు పెళ్లి చేసుకొని కథలు పడుకుంటా సమాజానికి ఏం ఉపయోగం అన్నాయి నాకు అర్థం కాదు. ఏమన్నది, ఏం మాట్లాడింది సనాతన ధర్మం గురించి నేను పోరాడతా ఎంతకైనా అనేది, మళ్ళీ ఇక్కడ పెళ్లి ఏందన్న నాకు అర్థం కాదు. ఈ పిల్ల అయినా సరే ఈమె ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఆమె ఎట్లా పోయిందో నాకు అర్థమవుతుంది. ఆమె ఎట్లా పోయి ఆయన పెళ్లి చేసుకున్నది, అసలు ఎట్లా సంసారం చేస్తుంది ఆమె? పోయింది కరెక్టే, చదువుకునే అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్న గిట ఎంతో ఏడుస్తుండ్రు, వద్దమ్మా రా వచ్చేసే అంటుండ్రు. ఆయన గిట వినకుండా చచ్చిపోయేంత వరకు నేను ఈయన దగ్గరనే ఉంటా, అఘోరి మాత దగ్గరనే ఉంటా అంటుండ్రు. అంటే ఏంది అఘోరి మాత దగ్గర మరి డబ్బులు ఉన్నాయా, లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయా? మరి అమ్మాయి దాని గురించే పోయిందా, డబ్బుల గురించే పోయిందా? మరి కారు ఉంది కదా, మంచి ఎంజాయ్ చేయొచ్చు, విదేశాలు ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా తిరగొచ్చు అనే టూరిజం గురించి వెళ్ళిందా అమ్మాయిని? లేదంటే అఘోరి మాతనే ఏదైనా చేసిందా? అఘోరి మాతని ఏమైనా చేసి ఆమెని ట్రాప్ లో దింపి ఆమెకి ఏమన్నా అదే శుద్ర పూజలు ఏమైనా చేసిందా? ఈమె నాకు ఆయన కావాల్సిందే, నేను ఆయన దగ్గరనే ఉంటా చనిపోయినా సరే అంటున్నా. అంటే మరి అఘోర మాత ఏం చేసింది? మాయ మంత్రాలు ఏమైనా చేసిందా? ఏందో నాకేం అర్థమైతే లేదు. మరి అఘోరి ఎంత డిస్టర్బ్ చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అఘోరిపై? ఇప్పుడు ఈ అఘోరీలు అనేది ఎక్కడ ఉంటారో తెలుసు కదా అన్న, అందరికి, ప్రజలందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ అఘోరిని ఎక్కడ వస్తే బెటర్? ఇప్పుడు అఘోరీలు ఉండే కాడ ఉంటే మంచిది. ఇక్కడికి వచ్చి ఏదో చేసేస్తా, నేను అఘోరి మాతనైనా, ఇంతకు ముందుకు అబ్బాయి అఘోరి మాత ఎట్లా అయిందో నాకు అర్థమైతే లేదు. ఇది పెద్ద విచిత్రం అన్న. అఘోరీలు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి. ఇక్కడికి వచ్చి నువ్వు లోపలికి వచ్చి సరే వచ్చినావు, సరే అఘోరి మాతగా వచ్చినావు, ఇప్పుడు సమాజానికి ఏమి ఉపయోగం అన్న? సనాతన ధర్మం గురించి నిలబెట్టడానికే వచ్చిన నేను అన్న ఆమె ఈరోజు పెళ్లి చేసుకున్నది, రేపు ఇంకేం కథలు పడుతుంది? అంటే సినిమాలకు వెళ్ళాలని ట్రై చేస్తుందా ఈమె? ఏంది నాకు అర్థమైతే లేదు. స్పష్టంగా ఏదన్నా ఉంటే ముఖం మీద చెప్పాలి కదా, చెప్పకుండా ఏది పడితే అది నువ్వు చేసుకుంటా పద్ధతి కాదు, మంచిది కాదు. మళ్ళీ ఇక్కడికి తెలంగాణలో అయితే అడుగు పెట్టాలి. తెలంగాణలో అడుగు పెట్టింది అనుకో డైరెక్ట్ తీసుకెళ్లి జైల్లో పెడతారు, చెంచల్గూడలో జైల్లో పెడతారు డైరెక్ట్. ఈడ ఇటువంటి ప్రచారాలు చేస్తే అస్సలు ఎవడు ఊరుకోడు. ముందే చాలా గొడవలు జరుగుతున్నాయి ఈడ. నువ్వు గనక అఘోరి మాత గనక తెలంగాణ ఆమెనే, నేనేమనట్లేదు, కానీ ఈడ తెలంగాణలో అడుగు పెట్టింది అనుకో నెక్స్ట్ క్షణం చెంచల్గూడ జైల్లో వేస్తారు. అదైతే రాసి పెట్టుకో, అందులో డౌటే లేదు. సీదా తీసుకుపోయి చెంచల్గూడ జైల్లోనే వేస్తారు. నువ్వు ప్రచారం చేయొద్దు, ఏం చేయొద్దు. అప్పుడు చెంచల్గూడ జైల్లో నీకు ఏం కావాలి, ఎందుకు సనాతన ధర్మం అని ఏదేదో అని వాగి పెళ్లి చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, ఇట్లా జనాలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నావు అనేది ఆడ మంచిగా కౌన్సిలింగ్ ఇస్తారు వీళ్ళకి. ఎక్కడ? చెంచల్గూడ జైల్లో కౌన్సిలింగ్ ఇస్తారు. అప్పుడు మొత్తం బండారం మొత్తం బయట పడుతుంది అఘోరి మాతది. మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆమె లేడీ కాదు కేడి, తర్వాత ఆమె అఘోరి కాదు, ఫేక్ అఘోరి అనమాట. అఘోరి వ్యవస్థ కోసం అందరికీ తెలుసు. అఘోరీలు వస్త్రాలు ధరించరు, సిగరెట్లు తాగరు, లిప్స్టిక్లు పూసుకోరు, కారులో తిరగరు, సెల్ ఫోన్లు వాడరు. ఆమె ఫేక్. ఆమె పబ్లిక్ లోకి ఎందుకు వచ్చిందంటే ఆమె సెలబ్రేట్ అవ్వడానికి, డబ్బు గుంజుకోవడానికి. అందరి దగ్గరికి వెళ్ళి మీ క్షుద్ర పూజలు చేస్తాను, మీ కొడుకులకు అమెరికాలో ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మీ కూతుళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అల్లులుగా వస్తారు, లేకపోతే మీరు బంగ్లాలు కొంటారు అని మాయ మాటలు చెప్పి ఆమె అందరి దగ్గర డబ్బు గుంజుకోమంటుంది. దాంతోనే ఎంజాయ్ చేస్తా ఉందామె. అమ్మాయిలు కూడా ట్రాప్ చేస్తున్నారు. అమ్మాయిలు అమ్మేస్తుందో ఏం చేస్తుందో తెలియదు కానీ తన ఫస్ట్ భార్య కూడా వచ్చింది రాధా. దాని గురించి జనవరి 1, 2025లో పెళ్లి అయింది అంటుందా రాధా అనే అమ్మాయి. ఈమెతో అదే నెలలో 14 తారీఖున పెళ్లి అయింది అంటున్నారు. మరి ఆడవాళ్ళు ఎందుకు ఇట్లా ట్రాప్ చేసి పెళ్లి తీసుకొని దుబాయ్ అక్కడ అమ్మేస్తేమని నాకు డౌట్ గా ఉంది. ప్రభుత్వం ఎందుకు దీనిపైన? ఆల్రెడీ ఒక కేసు అయితే పెట్టారు ఇక్కడ హైదరాబాద్ లో. ఎవరో ఒక లేడీ నాకు యోని పూజ చేస్తాను, పిల్లలు అందరినీ కలుగుతారని చెప్పేసి నా 10 లక్షలు తీసుకుందని. ఒకవేళ ఆ కేసే కానీ బలంగా ఉంటే ఆమె లోపల వేయడం మాత్రం ఖచ్చితంగా
ఇప్పుడు అఘోర ఈ లేడీ అఘోరి చేయడం వల్ల ఇలా చేయడం వల్ల మిగతా అఘోరుల మీద కూడా ఉండే రెస్పెక్ట్ పోతుంది అనేసి భయం వేస్తుంది. కాదు, జనాలు కూడా గ్రహించారు ఇది అఘోరి కాదు, డూప్లికేట్ అని. మనకి నిజమైన జెన్యున్ గా ఉండే వాళ్ళు అఘోరి, ఐ మీన్ రియలిస్టిక్ అఘోరిస్ కావాలంటే మనం నార్త్ వెళ్ళిపోవాలి. ఐ మీన్ కాశీ, ఉత్తరాఖండ్ అటు సైడ్ వెళ్తూ ఉంటారు. వాళ్ళు అసలు జనాల మధ్య తిరగరు, వాళ్ళు వస్త్రాలు ధరించరు, కేవలం ఒంటికి విభూతి రాసుకుంటారు. వాళ్ళు మళ్ళా పూరీలు, ఇడ్లీలు, చపాతీలు, బిర్యానీలు తింటారు. వాళ్ళు కేవలం శవాలు తింటారు, శవం నుండి మాంసాలు తీసుకొని తింటారు. వాళ్ళు శివ భక్తులు అనమాట, నిత్యము శివుని ధ్యానంలో ఉంటారు. పబ్లిక్ మధ్యలోకి రారు. నేను మొన్న వెళ్ళాను కదా కాశీ, చూశాను వాళ్ళు. వాళ్ళ నాగరికత అంతా వేరే విధంగా ఉంటుంది. శ్రీవర్షిని అమ్మాయి కూడా బీటెక్ చదువుకుంది, మరి తనకి ఏంటి అసలు ఆమెకు సెలబ్రేట్ అవ్వాలని పిచ్చి. అఘోరితో తిరిగితే నేను ఫేమస్ అవుతాను, నాతో సెల్ఫీలు తీస్తారని పిచ్చి, అంతకుమించి ఏమీ లేదు. అది ఆమె ఇప్పటికైనా కళ్ళు తెచ్చి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా విడిపోతారు, లేకపోతే ఈ అఘోరి ఆ అమ్మాయిని ఎవరికైనా అమ్మేస్తుంది. ఏదో ఒకటి జరుగుతుంది. విడిపోతే ఆమె సేఫ్, విడిపోలేదు అనుకో ఆమె దుబాయ్ లోనో, బ్యాంకాక్ లోనో, హాంకాంగ్ లోనో ఎవరికైనా అమ్మేస్తుంది.